నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో కన్నుల పండువగా తిరుచి వాహన సేవ వేడుకగా అమ్మవారి ప్రాకారోత్సవం శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తొండమానపురం వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైసీపీ ప్రత్యేక పూజలు లడ్డూపై కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాల నడుమ భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు.
హస్తీశ్వర ఆలయంలోని శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామి వారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని తొండమానుపురంలోని ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల లడ్డూ పైన అధికార పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు శ్రీకాళహస్తి మండలం తొండమానుపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, దేవస్థానం మాజీ పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాలపై వస్తున్న అపవిత్ర భావాలు తొలగిపోయే విధంగా ఆ దేవదేవుడు కరుణించాలంటూ ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి నేతలు రాజకీయ స్వలాభం కోసం దేవుళ్ల వారి ప్రసాదాలు సైతం రాజకీయాలు చేస్తూ ఆలయ పవిత్రతలను భ్రష్టు పట్టించారని, ఇకనైనా శ్రీవారి ప్రసాదాలపై రాజకీయాలు చేయడం మానుకొని తిరుమల పవిత్రతను పరిరక్షించుకునే విధంగా ప్రస్తుత అధికార పార్టీ నాయకులకు ఆలోచనలు రావాలని ఆ దేవతని కోరుకున్నామని తెలిపారు. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు ఎప్పటికైనా దుష్ప్రచారం మానాలని అన్నారు. రాష్ట్రంలో దేవుని సైతం రాజకీయాలు చేస్తూ ఆలయ పవిత్రతలను భగ్నం చేస్తున్నారని, వీటిని కాపాడవలసిందిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని, కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలపై జరుగుతున్న దుష్ప్రచారంపై ప్రధాని నరేంద్ర మోదీ సరైన విచారణ జరిపించాలని అన్నారు. లడ్డు ప్రసాదంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సుమోటోగా ప్రధాని స్వీకరించి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కాపాడవలసిందిగా వారు దేశ ప్రధాని మోదీని కోరారు. స్వామివారి ప్రతిష్టలు కాపాడాలని సదుద్దేశంతోనే తాము సుప్రీంకోర్టు న్యాయస్థానంలో విచారణ కోరామని తెలియజేశారు. ఓం నమ శివాయ. గోవింద స్వామి
ఈరోజు శనివారం. ఈరోజు నిజంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మన ఇంట్లో విషయం మనం బయట చెప్పమేమన్నా జరిగినా కూడా ఇది మన కుటుంబం, ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించింది, మన జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఉండేది. దయచేసి ఇది రాజకీయం చేయాల్సిన పరిస్థితి కాదు. దేవుని రాజకీయాల్లో లాక్కొని రావద్దు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్నీ కూడా చూపించాడు, ఏ టైంలో వచ్చింది, ఏ టైంలో. ఇంకంతకన్నా ఎవరైనా నాకు తెలిసి నిజంగా ఎవరు ఇచ్చిండ్రు అనుకుంటా. అంత తీవ్రంగా నీట్గా ఆయన కనీసం అరగంట సేపు మాట్లాడినాడు. కాబట్టి మనందరం కూడా చిన్న హాస్పిటల్ పోతాం, లేదంటే మరీ ఎక్కువ సీరియస్ అయితే పెద్ద హాస్పిటల్ పోతాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రం మీద నమ్మకం లేకుండా మోడీ గారికి లెటర్ రాయటం జరిగింది. మోడీ గారే ఈరోజు సుప్రీంకోర్టు లాంటి వ్యక్తి, ఆయనే జడ్జిమెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఏం జరిగిందో దీని మీద ఖచ్చితంగా ఏది ఒక్కసారి దాని గురించి చెడ్డ ఆలోచనలు చేయించారు. ఖచ్చితంగా కొన్ని వందల కోట్ల మంది హిందూ ఈరోజు చాలామంది బాధపడతా ఉన్నారు. కాబట్టి దీని మీద విచారణ జరిపించి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కోర్టులో కూడా వేస్తున్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు, మోడీ గారు దీని మీద సీరియస్ తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా తిరుమల మీద మాట్లాడుకుంటా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈరోజు తిరువల్ల శనివారాల్లో రెండవ శనివారం ఆ దేవదేవుడిని దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడే ఈ రాష్ట్రంలో, దేశంలో కానీ ప్రపంచంలో కానీ కలియుగంలో మనకు కనపడే వైకుంఠంలో వెలిసి ఉన్న కలియుగ వెంకటేశ్వరుడు, ఆయన లడ్డూ ప్రసాదం అంటేనే యావత్ ప్రపంచం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ప్రసాదం మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏదైనా తప్పులు జరుగున్నా కూడా వాటికి ఒక కమిటీ వేసి నిర్ధారణ చేసుకొని ఆ తప్పుకి ఎవరు కారణమో వాటి మీద విచారణ చేస్తుంటే చాలా బాగుండేది. కాకుంటే వెంటనే కల్తీ జరిగింది, ఆ కల్తీలో కూడా జంతువుల కళేబరాలకు సంబంధించింది నెయ్యి అవన్నీ కూడా కలిసిపోయినాయని చెప్పడం అనేది యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కలత చెందే విధంగా చేశారు. అయితే ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లో 14 సార్లు నెయ్యిని రిజెక్ట్ చేసి పంపిస్తే, అదే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిగా ఉండి 18 సార్లు అదే ట్యాంకర్ల ద్వారా వచ్చి నెయ్యిని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడం అంటే కల్తీ జరిగిందని కాదు, వారికి కావాల్సినంత క్వాలిటీ అక్కడ రాకపోవడము, ఆ క్వాలిటీ వస్తేనే ఆ టేస్ట్ వస్తుందని చెప్పి దాన్ని రిజెక్ట్ చేసినారు. ఆ విషయాన్ని చాలా సూక్ష్మంగా గ్రహించవచ్చు ఎవరైనా కూడా. అక్కడ అధికారులు ఉన్నారు, ఈఓ గారు ఉన్నారు, అదేవిధంగా దానికి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ మానిటర్ చేస్తుంది. ప్రతి విషయాన్ని మానిటర్ చేసేదానికి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు అక్కడ. అటువంటిది యావత్ భారతదేశం కాదు ప్రపంచంలో. చిన్న ఎగ్జాంపుల్, మొన్న అమెరికాలో ఒక గృహప్రవేశం జరుగుతున్నది మా మిత్రులది. గృహప్రవేశం అంటే అక్కడ పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఒక 100-150 మంది. 200 లడ్లు వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. ఆ లడ్లని వద్దు అని చెప్పి మళ్ళా వాళ్ళే ఫోన్ చేశారు. అంటే భారతదేశంలోనే కాదు, అమెరికాలో కూడా ఈ లడ్డూ మీద ఇంత దుష్ప్రచారం చేస్తే, ఇప్పుడే మా మాజీ శాసనసభ్యులు వారు బిఎఫ్ మసిరెడ్డి గారు చెప్పారు, మన ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు వ్యవహారం దాన్ని ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా, ఆ అవకాశమే లేకుండా ఇప్పుడైతే తప్పే జరగలేదు, రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి నెయ్యి వెళ్ళిపోయింది. ఆ నెయ్యితో లడ్డే తయారు చేయాల, ఆ లడ్డు ఎవరు తినలేదు, ఎవరు అపవిత్రం కాలేదు. అపవిత్రం కాని దానికి శాంతి హోమాలు ఎందుకు, పవిత్రోత్సవాలు ఎందుకు, ఇవన్నీ కూడా చేయడం అనేది కేవలం రాజకీయ స్టెంట్గా దీన్ని చూపిస్తున్నారు. కానీ రాజకీయాలు వాడుకోవచ్చు, చాలా ఉన్నాయి రాజకీయాలకు సంబంధించిన అంశాలు. ఎలక్షన్ 2 నెలలు 3 నెలలే గల అప్పుడే అభద్రతా భావం ఎందుకు వచ్చిందో, ప్రభుత్వం నడిపే వాళ్ళకి అంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు వస్తుంది?
3 నెలలు అయింది, మీకు అప్పుడే ఎందుకు అంత అభయమో, అంత అభద్రత ఎందుకున్నారు? కాబట్టి దయచేసి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఎవరికి కూడా పుట్టగతులు ఉండవు. ఆ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలా. శ్రీకాళహస్తిలోని సిపిఎం పార్టీ కార్యాలయం నందు విప్లవ వీరుడు భగత్ సింగ్ 297వ జయంతి వేడుకలు ఉత్తేజభరితంగా సాగాయి. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్రానికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. శ్రీకాళహస్తిలోని సిపిఎం పార్టీ కార్యాలయం నందు విప్లవ వీరుడు భగత్ సింగ్ 297వ జయంతి వేడుకలు ఉత్తేజభరితంగా జరిగాయి. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్రానికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ భగత్ సింగ్ చదువుతున్న రోజుల్లోనే జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో చలించిపోయారని అన్నారు. దేశ స్వాతంత్రం కోసం 23 సంవత్సరాలకే ప్రాణత్యాగం చేసి ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారని అన్నారు. అసమానతలను అంతమొందించాలని, సోషలిజం కళలను సాకారం చేయాలని కోరారు. దేశ స్వాతంత్రానికి అమరవీరుల కృషిని యువతరం గుర్తించేలా ఎప్పటికప్పుడు అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షాహిద్ భగత్ సింగ్ మరియు ఇతర స్వాతంత్ర సమరయోధులను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్పించాలని కోరారు. భగత్ సింగ్ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ముందుకు రావాలని కోరారు. ఇప్పుడు పాకిస్తాన్లోని లాహోర్ పట్టణంలో అప్పుడు అంతా ఉమ్మడి భారతదేశం భగత్ సింగ్ గారి 297వ జయంతి ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక సిఐటి కార్యాలయంలో శ్రీకాళహస్తి పట్టణంలో జరుపుకుంటున్నాము. భగత్ సింగ్ రగిల్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు ప్రజాస్వామ్య, అదేవిధంగా లౌకిక, అదేవిధంగా విప్లవ పయనంలో యువకులందరూ నడవాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళ ముగ్గురు పోరాటం చేసి ఉరికంబానికి ఎక్కడం అనేది జరిగింది. కేవలం 26 సంవత్సరాల వయసులోనే భగత్ సింగ్ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఆయన యొక్క ఆశయాలు సాధించడానికి, ఆయన నడిచినటువంటి బాటలో నడవడానికి యువకులు, విద్యార్థులందరూ ముందుకు కదిలి ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద, అదేవిధంగా పెట్టుబడిదారి శక్తుల్ని ఎదిరించి పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన బాటలో పయనించి ఆ యొక్క విప్లవాన్ని సాధించే దిశగా కృషి చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. కామ్రేడ్ భగత్ సింగ్ ఉరికంపం ఎక్కి ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది. కానీ నేటికి భగత్ సింగ్ ఆశయాలు నెరవేరలేదు భారతదేశంలో. ఇప్పటికీ నిరుద్యోగ యువత విపరీతంగా పెరిగిపోతా ఉంది, ఉద్యోగ అవకాశాలు లేదు, పారిశ్రామికంగా కూడా భారతదేశం ఎదగలేదు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మొత్తము ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే పరిస్థితి చూస్తూ ఉన్నాము. దేశ మొత్తం లౌకికవాదం దెబ్బతింటా ఉంది, మతోన్మాదం పెరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో భగత్ సింగ్ రాబోయే తరాల కోసం ఆ రోజు ప్రాణాలు అర్పించి ఈ దేశాని కోసం పోరాటం చేసినటువంటి సుఖదేవ్, రాజ్గురు, భగత్ సింగ్ అనేక మంది, వేలాది మంది ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. కానీ ఈరోజు స్వాతంత్రము, భారత రాజ్యాంగము ప్రమాదంలో పడుతూ ఉంది. కాబట్టి నేటి యువత, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువత అంతా కూడా ఏకమై ఈరోజు మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సినటువంటి అవసరాన్ని మన ముందు కనపడతా ఉంది. కాబట్టి భగత్ సింగ్ ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి నేడు యువత అంతా కూడా కృషి చేయాలని చెప్పి కోరుతాం. భగత్ సింగ్ 117వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఎంజిఎం హాస్పిటల్ డైరెక్టర్ గుడ్లూరు మయూరి సహకారంతో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి రూరల్ మండలం ముళ్లపొడి గిరిజన కాలనీలో మెడికల్ క్యాంపు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. భగత్ సింగ్ 117వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఎంజిఎం హాస్పిటల్ డైరెక్టర్ గుడ్లూరు మయూరి సహకారంతో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి రూరల్ మండల ముళ్లపొడి గిరిజన కాలనీలో మెడికల్ క్యాంపు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వివేక్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ శ్వేత మహిళలతో మాట్లాడుతూ ఇంటి పరిశుభ్రత, ఇంటి చుట్టూ నీరు నిలవకుండా ఉండేలా చూసుకోవాలని, ఇక దోమల బారిన పడకుండా చూసుకోవాలని, వేడి నీరు తాగాలని, చిన్నపిల్లలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతిరోజు తప్పనిసరిగా స్నానాలు చేయాలని సూచించారు. జ్వరాలు, దగ్గు, జలుబుల బారిన పడకుండా ఉండాలని మహిళలకు అవగాహన చేయడం జరిగింది. దీంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించి ప్రతి కుటుంబానికి మందులు పంపిణీ
హామీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం మేనేజర్ మధు, సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జనమల గురవయ్య, మండల కార్యదర్శి మించల శివకుమార్, ఏఐటియుసి నాయకులు శ్రీధర్, కళ్యాణ్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత మీద ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు పరిసరాల పరిశుభ్రత మీద, బహిరంగ మలమూత్ర విసర్జన మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత మీద ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు పరిసరాల పరిశుభ్రత మీద, బహిరంగ మలమూత్ర విసర్జన మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. చెట్లను నరికివేస్తే కలిగే దుష్పరిణామాలు కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజకుమారి వివరించడం జరిగింది. పరిసరాల చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఇక చుట్టుపక్కల 200 మీటర్లలో పొగాకు ఉత్పత్తులను నమ్మకుండా ఉండేలా చర్యలు తీసుకోవడానికి దుకాణం నిర్వాహకులకు వివరించారు. పొగాకు ఉత్పత్తులను సేవించడం ద్వారా, మద్యం సేవించడం ద్వారా కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు, గ్రామస్తులకు తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జమ్లేషా వాలీ పీర్ దర్గాలో గత 2 రోజులుగా నిర్వహించబడుతున్న గంధోత్సవ వేడుకలలో ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పాల్గొని బాబాను దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జమ్లేషా పీర్ వాలీ దర్గాలో గత 2 రోజులుగా నిర్వహించబడుతున్న గంధోత్సవ వేడుకల్లో ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పాల్గొని బాబాను దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా వీరిని ఆలయ పీఠాధిపతులు మరియు ఉరుసు కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికి బాబా దర్శనం ఏర్పాట్లు చేయించారు. గజల్ శ్రీనివాస్ బాబా దర్శనం అనంతరం వారి బృందంతో కలిసి వారి గాన మాధుర్యంతో హజరత్ జమ్లేషా వారి పీర్ బాబాను స్తుతిస్తూ పాట కచేరీని నిర్వహించారు. ఈ కచేరీ పలువురు భక్తులని ఆకర్షించింది. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని హజరత్ జమ్లేషా వాలీ పీర్ దర్గా నందు కులమతలకు అతీతంగా నిర్వహించే గంధోత్సవానికి తాను ప్రతి ఏటా శ్రీకాళహస్తికి వచ్చి బాబాను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటానని, బాబా కృప వల్ల తనకు మంచి జరుగుతుందన్నారు. ప్రతి ఏటా ఈ గంధోత్సవానికి వచ్చినప్పుడు హజరత్ జమ్లేషా వాలీ పీర్ బాబాను స్మరించుకుంటూ, బాబాను గుర్తు చేసుకుంటూ ఇక్కడ తను పాట పాడడం తనకు మంచి అనుభూతినిచ్చిందన్నారు. ఇక తనతో పాటు తన ఆత్మీయులు, సోదరులు, మిత్రులు అనేక పర్యాయాలు ఈ బాబాను దర్శించుకున్నామని తెలియజేశారు. शाकिर भाई, मुजीब, स्टेट మైనారిటీ సెక్రటరీ షాకిర్ అలీ గారిని, మన జమ్రుద్ బాషా గారికి, ముజీబ్ గారికి, శ్రీ గజల్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా చిరు సన్మానం. కాళహస్తి దర్గా చందనోత్సవ శుభాకాంక్షలు, ఉరుసు ఉత్సవ శుభాకాంక్షలు. అందరికీ తెలుసు గజల్ శ్రీనివాస్కి ఈ కాళహస్తి దర్గాకి ఉన్నటువంటి అనుబంధం. ఇది నాకు ఒక గొప్ప ఆస్థానం లాంటిది, ఆధ్యాత్మిక ఆస్థానం. నేను ఉర్దూలో చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి ఎక్కువ తెలుగు ప్రేక్షకులు ఉంటారు కాబట్టి తెలుగులో చెప్తున్నా. నా కోసము ప్రతిరోజు గజల్ శ్రీనివాస్ బాగుండాలి, ఈ ప్రపంచం బాగుండాలి, ఈ దేశంలో ప్రజలందరూ బాగుండాలి అని కోరుకుని రోజు ఇక్కడ ప్రార్థన చేసేటువంటి దర్గా కాళహస్తి దర్గా.
హిందూ ముస్లింల ఐక్యతకి ఒక జెండాలాగా, ఒక నినాదంలాగా ఉండేటువంటి కేంద్రం, ఈ ఆధ్యాత్మిక కేంద్రం, సూఫీ కేంద్రం ఈ కాళహస్తి దర్గా. ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు, ఇందులో ఉన్నటువంటి విఎన్ఆర్ గారు కానీ ఇతర సభ్యులందరూ కూడా హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఒక అజ్మీర్ దర్గా, ఒక కాళహస్తి దర్గా, అలాగే మన ఖాళే మస్తాన్ వలీ బాబా గుంటూరు, ఇవన్నీ కూడా హిందూ ముస్లింల యొక్క ఐక్యతకి, ఇవాళ జాతీయ సమైక్యతకి నినాదంగా ఒక కేంద్రంగా ఉండేటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలు ఇవన్నీ కూడా. ఇవాళ ఈ చందనోత్సవంలో, ఈ ఉరుసు ఉత్సవంలో నేను ఇవాళ సూఫీ గజల్ గానం చేయడానికి నన్ను ఆహ్వానించినందుకు మౌల్వీ సాబ్ సయ్యద్ అహ్మద్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. విఎన్ఆర్ గారు నేను చాలాసార్లు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ దర్గా యొక్క అభివృద్ధి ఏమిటి అన్నది ఆలోచిస్తున్నాం. ఇక్కడ భక్తులందరూ కూడా ఎవరైతే వచ్చి రాత్రి ఇక్కడ, అంటే దర్గా అనగానే రాత్రి ఇక్కడ నిద్ర చేసి వెళ్ళడం అనేది ఒక సాంప్రదాయం. ఇక్కడ అనేకమైనటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కలిగించాలని అనుకున్నాము. ఒక 6 నెలల కాలంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక బ్యూటిఫుల్ షెడ్, అలాగే అందరికీ కూడా బాత్రూమ్స్, టాయిలెట్స్ అందరికీ సమకూర్చి భక్తులందరూ కూడా ఎవరు వచ్చినా కూడా రాత్రి ఇక్కడ ఉండి నిద్ర చేసి స్నానాలు చేసి పొద్దున్నే ఇక్కడ నమాజ్ చేసుకుని దర్గా దగ్గర వారి విన్నపాన్ని వినిపించుకుని ఇక్కడ అన్ని సదుపాయాలతోటి ఒక 6 నెలల కాలంలో దీన్ని సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ మనవి చేస్తున్నా. మానవత్వం, సెక్యులరిజం, దళితులు, అవినీతి గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అస్సలు లేదన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్. తాజాగా పలు రాజకీయ అంశాలపై తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు ఆయన. తాజాగా ముఖ్యమంత్రి జగన్ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ విడ్డూరంగా ఉందని, సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును కాళ్లు చేతులు కట్టేసి ముసుగు వేసి పోలీసుల చేత కొట్టించడం మానవత్వమా అని ప్రశ్నించారు. 2004కి ముందు జగన్ ఇంటి ఆస్తులు ఎంత, నేడు ఆయన కుటుంబ ఆస్తులు ఎంతో తెలుసుకొని అవినీతి గురించి మాట్లాడాలన్నారు. 5 ఏళ్లు బీజేపీ భజన చేసిన జగన్ ఓడిపోగానే సెక్యులరిజం గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్. నిన్న 1 గంట సేపు జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో 4-5 అంశాలు ఆయన చెప్తూ వచ్చాడు. మానవత్వం, రెండవది దళితులు, మూడవది డిక్లరేషను, నాలుగవది నెయ్యి, లడ్డు నెయ్యి. మానవత్వాన్ని గురించి, సెక్యులరిజాన్ని గురించి కూడా మాట్లాడాడు ఆయన. మానవత్వాన్ని గురించి జగన్ మాట్లాడడం నాకేమంత ఆహ్లాదకరంగా లేదు. ఏంది మానవత్వం అంటే? మనిషి ప్రేమించడాన్ని మానవత్వం అంటాం. ఎక్కడుందయా నీలో ఆ ప్రేమ? ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ముందు చెప్తాను. నిన్న మొన్నట్టు ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. నీ సొంత ఎంపీ ఆ బాపిరాజుకు బంధు ఆయన రఘురామకృష్ణరాజుని పట్టుకొని పోలీస్ స్టేషన్లో పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి కొట్టించడం మానవత్వమా? ఓ మిత్రమా, ఓ మిత్రుడు కుమారుడా, ఎంపీని, నీ సొంత ఎంపీని కాళ్ళు చేతులు కట్టేసి పోలీసుల చేత ముసుగేసి కొట్టిస్తే ఇది మానవత్వం ఎలా వద్దా? ఎక్కడుందా నీలో ప్రేమ? ఇదే ప్రేమ అంటే? జగన్ కు శ్రీవారి అనుగ్రహం లేదు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు తిరుపతిలో బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ కు శ్రీవారి అనుగ్రహం లేదు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు తిరుపతిలో బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. స్వామివారి ఆశీర్వాదం లేకుండా ఎవరైనా సరే అలుపుల్లో అడుగు పెట్టలేరన్నారు. డిక్లరేషన్ పై ఎందుకు సంతకం పెట్టవు జగన్ అని ప్రశ్నించారు. 4 గోడల మధ్య కాదు, గోడలెక్కి బైబిల్ చదివినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. జగన్ నువ్వు పులివెందులకు మాత్రమే శాసనసభ్యుడివి, అహంకారం మానుకోవాలని అన్నారు. జగన్ ను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. టీటీడీ అనుబంధ ఆలయాల్లో గానీ తిరుమలలో గానీ ఏ రోజు దళితులను ఇబ్బంది పెట్టలేదన్నారు.
దళితులతో జగన్ ఎందుకు రాజకీయం చేస్తున్నాడన్నారు. దళితులను టీటీడీ అనుబంధ ఆలయాల్లో కించపరిచినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానన్నారు. జగన్ నిరూపించకుంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటాడా అని సవాల్ విసిరారు. నిన్న తిరుపతిలో విధ్వంసం సృష్టించాలనుకుంది వైసీపీనే. ఇక 10,000 మంది వైసీపీ రౌడీలు తిరుపతిలో కాపు కాశారన్నారు. లడ్డు తీసుకునే వారి సంఖ్య తగ్గిందని మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు గత ప్రభుత్వ విధానాలపై టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను వైసీపీ నాయకులు ఖండించారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో వైసీపీ నాయకులు ప్రభుత్వానికి మంచి బుద్ధి రావాలని పూజలు చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతి గంగమ్మ ఆలయంలో జరిగిన పూజలలో ఎంపీ గురుమూర్తితో పాటు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఇతర వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ తిరుమల పర్యటనను టీడీపీ నేతలు రాజకీయం చేయడం దారుణంగా ఉందన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. తాజాగా తిరుపతి వైసీపీ నాయకులు గంగమ్మ గుడి దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టెంకాయలు కొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, తిరుపతి మేయర్, ఇతర వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ టీడీపీ పార్టీ నాయకులు చేస్తున్న రాజకీయాలను ఖండించారు. చివరికి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని, టీడీపీ నాయకులకు బుద్ధి రావాలంటే గంగమ్మ తల్లిని ప్రార్థించారు. జగన్ వస్తున్నారు అనగానే ఎప్పుడు లేని విధంగా తిరుమలలో డిక్లరేషన్ బోర్డులు పెట్టారని ఆయన అన్నారు. జగన్ పర్యటన రద్దయిందని తెలియగానే ఆ బోర్డులను తొలగించారని ఎంపీ పేర్కొన్నారు. ఇది రాజకీయం కాదా అని ఆయన నిలదీశారు. చంద్రబాబు, ఆయనకు సంబంధించిన నాయకుల మనుషులు కలంకితమై లడ్డూ ప్రసాదాన్ని అపచార మాటలు మాట్లాడుతున్నారని ఎంపీ ఆరోపించారు. కావున పాప ప్రక్షాళన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతృత్వంలో పూజలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు వైసీపీ పార్టీ నాయకులు. అపలయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది స్వామివారికి నిర్వహించే ఉత్సవాలలో ఏవైనా చిన్నపాటి లోపాలు, పొరపాట్లు జరిగినట్లయితే ఇవి తొలగిపోవడం కోసం పవిత్రోత్సవాలను నిర్వహిస్తుంది టీటీడీ. ఈ నేపథ్యంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 73,104 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,104 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 28,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.25 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్స్ జారీ చేస్తుంది. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో కన్నుల పండవగా తిరుచి వాహన సేవ, వేడుకగా అమ్మవారి ప్రాకారోత్సవం. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తొండమానపురం వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైసీపీ ప్రత్యేక పూజలు, లడ్డూపై కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.